పేదరికం అడ్డుకాదు, పట్టుదలే నిజమైన బలమని నిరూపించింది ఈ అమ్మాయి. కష్టాల్లో పుట్టి కష్టాల్లోనే పెరిగినా నేను పోలీస్ కావాలి, ఖాకీ యూనిఫాం ధరించాలన్న కలను మాత్రం గుండెల్లో పదిలంగా దాచుకుంది. తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. అనుకున్న లక్ష్యం కోసం రాత్రి పగలు తేడా లేకుండా పుస్తకాలతో స్నేహం చేసింది. పోటీ పరీక్షల్లో నెగ్గి కానిస్టేబుల్గా ఎంపికయింది. ఈ యువతి పేరు వినీత. కడప జిల్లా వేముల మండలం చింతలజూటూరు స్వస్థలం. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఆమెను, ఆమె అన్నయ్యను తల్లే అన్నీ తానై పెంచింది. వ్యవసాయ కూలీగా పనిచేస్తూనే ఇద్దరినీ చదివించింది. పిల్లలకు కావాల్సిన అవసరాల్ని తీర్చింది. చిన్నప్పటినుంచి తల్లి కష్టం చూసిన వినీత ఆమెకు అండగా నిలవాలని అప్పుడే గట్టిగా నిర్ణయించుకుంది. మా నాన్నగారు నాకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చనిపోయారు. అప్పటినుంచి సంసార బాధ్యతలు మొత్తం మా అమ్మగారే తీసుకోవడం జరిగింది. అప్పటినుంచి మా ఫ్యామిలీ అనేది చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. ఎందుకంటే ఒక సింగిల్ మదర్ అనే ఆమె 2 పిల్లల్ని రేస్ చేయడం అనేది సొసైటీలో చాలా ఛాలెంజింగ్ విషయం. అయినా కూడా మా అమ్మ భయపడకోకుండా నా పిల్లల చదువు కోసం, నా పిల్లల్ని ఒక సమాజంలో మంచి పొజిషన్లో పెట్టాలనే ఆలోచనతో మాకు మంచి చదువునిచ్చింది. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు చదువుకున్న ప్రాధాన్యతను తెలియజేస్తూ మమ్మల్ని పెంచారు. మమ్మల్ని ఎప్పుడు మా అమ్మ ఉన్నత పొజిషన్లో చూడాలనుకున్నారు. చిన్నగా ఉన్నప్పుడే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే కాదు, అందుకోసం కష్టపడి చదువుకుంది. డిగ్రీ పూర్తి కాగానే కోచింగ్ కోసం హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ కు వచ్చేసింది. ఆ కోచింగ్, హాస్టల్ ఫీజులు, ఖర్చుల కోసం చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేసింది. ఆ సమయం ఎంత కష్టంగా గడిచినా కోరుకున్న కొలువు కోసం అన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగింది. నేనేమనుకున్నానంటే పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఎన్ని కష్టాలు పడైనా సరే నేను లాస్ట్కి అవ్వాలి. కానీ ఈ జర్నీలో నాకు చాలా కష్టాలు వచ్చినాయి. కొన్నిసార్లు నాకు హాస్టల్ ఫీజు కూడా డబ్బులు ఉండేవి కాదు. అయినా సరే నేను రెస్టారెంట్లో వెయిట్రెస్ జాబ్ చేశాను. దాని తర్వాత నేను జిమ్లో పార్ట్ టైం జాబ్ చేశాను. కానీ నా జిమ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుంచి 10:30 వరకు. నాకు 7,000 శాలరీ వచ్చేది. నేను నా హాస్టల్ ఫీజు కట్టుకోగలను. నా హాస్టల్ ఫీజు కట్టుకుంటేనే నేను రేపొద్దున నేను నా పోలీస్ కళను నేను నెరవేర్చుకోగలను కష్టపడి చదివి అని నేను అన్ని ధైర్యంగా చేశాను. ప్రతి ఒక్కటి అంటే ఎలాంటి వర్క్ చేసినా నేను షేమ్గా ఫీల్ అవ్వలేదు. చిన్న శాలరీ వచ్చినా సరే నాకు అది హెల్ప్ అయ్యింది. కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో 96 మార్కులతో ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగం సాధించింది వినీత. ఈ సందర్భంగానే 2015లో కనీసం స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోవడం, కుటుంబం గడవలేని పరిస్థితిలో నారా లోకేష్ అండగా నిలబడి 40,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారని గుర్తు చేసుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న వినీతకు భర్త కూడా అన్ని విధాలా అండగా నిలిచాడు. నాకు రీసెంట్గా పెళ్ళయింది 1 year బ్యాక్. నాకు ఈ జాబ్ తెచ్చుకోవడానికి మా భర్త కూడా ఎంతగానో సపోర్ట్ చేశారు. నన్ను వెనక నుండి ఆయన నడిపించారు. నువ్వు ధైర్యంగా చెయ్యి, నువ్వు ఏం చేసినా నేను సపోర్ట్ చేస్తాను. నాకు ఎస్ఐ కావాలని నాకు కల. నేను అది కూడా సహకారం చేసుకుంటాను. కష్టపడి చదివి మళ్ళీ నేను ఒక ఉన్నత పొజిషన్లో ఉండేకి నేను ప్రయత్నం చేస్తాను. కానిస్టేబుల్తో ఆగిపోకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరాలని వినీత లక్ష్యం. ఆమె ఈ ప్రయాణంలో ఎప్పుడూ అండగా ఉంటానని చెబుతున్నాడు భర్త ఆనంద్. మహిళలకు అండగా ఉంటే వాళ్ళు ఏ స్థాయికైనా చేరుకోగలరని స్పష్టం చేస్తున్నాడు. నా భార్య జాబ్ కొట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే వన్స్ అపాన్ అ టైము తను ఎంతో డిమోటివేట్ అయ్యారు. సో దానికి నా దగ్గరకు వచ్చి చెప్తే నేను ఎంతో మోటివేట్ చేశాను. అండ్ నేను నాతోనవుతుందా, నేను చేయగలుగుతానా అంటే ఆ టైంలో కూడా నేను చాలా మోటివేట్ చేశాను. సొసైటీలో ఒక అమ్మాయి చేయలేంది నువ్వు చేయాలి. ఎందుకంటే చాలామంది జాబ్ కోసం ప్రయత్నిస్తారు, మధ్యలో మ్యారేజ్ కాగానే వదిలేస్తారు. సో నేను తనకు ఎంతో మోటివేట్ చేశాను. ఎందుకంటే అందరిలాగా మన జీవితం ఉండకూడదు. సో మనం ఒక మంచి పొజిషన్లో ఉంటేనే మనకి రెస్పెక్ట్ వస్తుంది. చిన్నప్పటి నుంచి ఎంత తను కష్టపడ్డారో నాకు తెలుసు. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఆ కష్టం రావద్దని నేను ఎంతో మోటివేట్ చేశాను. అండ్ తను జాబ్ తెచ్చుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ తను ఎస్ఐ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సిన ప్రతిదీ నేను చూసుకుంటాను. తనకి ప్రతిదీ మోటివేట్ నేను చేస్తాను. అండ్ నేను రాపిస్తాను ఎగ్జామ్స్.
లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు సాగడమే విజయానికి మొదటి మెట్టు అంటోంది వినీత. అనుకున్న తర్వాత మధ్యలో వదిలేయకుండా చివరి వరకు పోరాడితేనే గమ్యం చేరతామని సందేశమిస్తోంది ఈ యువ లేడీ కానిస్టేబుల్.